నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. మనసుని విరిచే ఒక మాట చాలు కంట్లో నీరు రావడానికి. కల్మషం లేని మనసుతో అందరినీ అర్థం చేసుకుని ఆనందంగా గడుపుదాం. అందరినీ ఆనందంగా ఉంచుదాం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం శుక్లపక్షం, 2025 సెప్టెంబర్ 25 గురువారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్య అస్తమయం సాయంత్రం 6:06. చంద్రోదయం ఉదయం 8:44, చంద్ర అస్తమయం రాత్రి 8:14. తిథి తదియ ఉదయం 7:06 వరకు, తదుపరి చవితి. నక్షత్రం స్వాతి రాత్రి 7:03 వరకు, తదుపరి విశాఖ. కరణము గరజి ఉదయం 7:06 వరకు, తదుపరి వనిజ రాత్రి 8:19 వరకు, తదుపరి విష్టి. యోగము వైద్యుతి రాత్రి 9:43 వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:37 నుండి 3:07 వరకు. యమగండం ఉదయం 6:09 నుండి 7:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి 10:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:55 నుండి 3:42 వరకు. వర్జ్యం రాత్రి 1:26 నుండి 3:14 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:17 నుండి 11:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:31 వరకు. సెప్టెంబర్ 25 గురువారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ ఉదయం 7:06 వరకు ఉంది, తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఉన్న ముహూర్తాలు: స్వాతి నక్షత్రమున వాహనం కొనుగోలుకు, విశాఖ నక్షత్రమున ఆస్తి కొనుగోలుకు ముహూర్తాలు ఉన్నవి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ,
హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. నవరాత్రులలో 4వ రోజు కూష్మాండాదేవి. ఆమె తన దివ్య హాసంతో చీకటిని తొలగించి విశ్వానికి వెలుగుని ప్రసరించింది. తను ఒక చిన్న అండం రూపంలో బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఆ కారణంగా ఆమెను కూష్మాండ అని పిలుస్తాం. ఆమె సూర్యుడి మధ్యలో నివసిస్తూ సమస్త విశ్వానికి శక్తినిస్తుందని పురాణాలు చెబుతాయి. 8 చేతులతో అష్ట శస్త్రాలు ధరించి దర్శనమిస్తుంది. సింహంపై విరాజిల్లుతూ భక్తులకు ఆశీర్వదిస్తుంది. ఆమెను పూజిస్తే ఆరోగ్యం, శక్తి, సమృద్ధి, శాంతి లభిస్తాయి. సూర్యకిరణాల వలె వెలుగులు ప్రసరించే అమ్మవారు కాబట్టి చీకటిని, అజ్ఞానాన్ని తొలగిస్తారని నమ్మకం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శివపూజకు అత్యంత శ్రేష్టమైన పుష్పాలు మోదిగ పుష్పాలు. ఈరోజు ప్రశ్న. అశ్వత్థామ తలపై గల మణి ఏమిటి? నాగమణి, శిరోమణి, పగడాలు, వజ్రాలు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ప్రముఖులతో సమావేశమై ముఖ్య విషయాలు చర్చిస్తారు. వృషభ రాశి. మిత్రుల నుండి అందిన సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. మిథున రాశి. నూతన విద్యా, ఉద్యోగ అవకాశాలు ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి. ఇతరుల నుండి సొమ్ము తిరిగి రాకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. సింహరాశి. సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కన్య రాశి. విద్యార్థులు సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. తులారాశి. కొన్ని సమస్యల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. వృశ్చిక రాశి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనుస్సు రాశి. ఆత్మీయుల సలహాలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. మకర రాశి. అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు మరింత శ్రమిస్తారు. కుంభరాశి. ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి పెడతారు. మీనరాశి. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.